హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వంటల్లో ఆరోగ్యంగా రుచిగా ఉండే చిక్కుడుగాయ వేపుడిని సిద్ధం చేయబోతున్నాం. రైస్ కాంబినేషన్కి ఇది పర్ఫెక్ట్ సైడ్ డిష్. ఇలాంటి చిక్కుడుకాయలు ఉంటాయి చూడండి, దీన్ని తాలింపు చేసుకుందాము. ఎట్లా చేయాలో చూపెడతాను. దీన్ని ఎట్లా ఒలుచుకోవాలంటే ఏదో ఇటుపక్క ఇట్లా తీసి ఈ నార తీసేయాలా, ఇటుపక్క ఇట్లానే ఒలిచి ఈ నార తీసేయాలి. ఇది మధ్యలో చూడండి, ఇట్లా ఒలిచినా ఇక్కడ మధ్యలో ఉండే నార వచ్చేస్తుంది. ఇదో ఈ నార ఉండకూడదు తాలింపుకి. ఈ నారంతా మొత్తం క్లీన్ చేసుకుంటాము. క్లీన్ చేసుకొని ఇట్లా ఇట్లా ముక్కలుగా చేసుకొని చూపెడతాను నేను. చూడండి, ముక్కలు అన్నీ చేసుకున్నాను కదా, వీటిని బాగా వాష్ చేసుకున్నాను. 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వీటిని కుక్కర్లో, చిన్న కుక్కర్లో వేసుకొని విడిగా ఉడకపెట్టచ్చు, లేట్ అవుతుంది. మనం పొద్దున క్యారియర్కి మనం గబగబని ఫుడ్ చేసేయాలనుకోండి, తొందరగా అయిపోతుంది. వాటిని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటాం. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి దాంట్లో కొద్దిగా వాటర్, ఇంతే, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా వాటర్, మళ్ళీ విటమిన్లు అన్నీ పోతాయి కదా. చూడండి, కొంచెం వాటర్ పోసిన ఊరికెట్ట ఒక్క విజిల్ వచ్చేంత వరకు పెట్టేద్దాం. కుక్కరు వెలిగిద్దాం. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. చిన్నకాయ పప్పుల్ని పొడి చేసి పెట్టుకుందాం. చిక్కుడుకాయ తాలింపుకి కావాలి కదా, కొంచెం ఎక్కువ చేసి పెట్టుకున్నాం అనుకోండి, తాలింపులకి వేసుకునేదానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 days పెట్టుకోవచ్చు. మనం పెట్టుకొని ఫ్రెష్గానే ఉంటుంది. తాలింపులకి అప్పటికప్పుడు గబగబని చేసుకునేదానికి, తొందరగా చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది, పొడి రెడీగా ఉంటే. చూడండి, శనగకాయ పప్పులు 1 కప్ వేస్తున్నాను, మిక్సీ వేస్తాను. చూడండి, ఇట్లా మెదిగింది కదా, దీంట్లో ఇన్ని తెల్లగడ్డలు వేసేస్తాను. ఇంకా కారం అంతా ఏం అవసరం లేదు. కారం దాంట్లో మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటూ ఉంటాము. కారం వేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా పెట్టుకున్నామంటే కూడా బాగుంటుంది. చూడండి ఒకసారి, చూడండి, మిక్సీ తిప్పుతాను ఇప్పుడు. చూడండి, ఇట్లా ఉండాలి. తాలింపులకి ఈ టైప్లో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చిక్కుడుకాయ తాలింపు తిరగమాత పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తిరగమాతకు సరిపోయేంత చిక్కుడుకాయ తాలింపు కదా, 1/4 స్పూన్ ఆవాలు వేసినాం కదా, దాంట్లో ఈ పచ్చసన్నపప్పు, ఉద్దిపప్పు కొద్దిగా వేసుకొని ఇంతవరకు పెట్టుకుందాము. దీని కరివేపాకు, ఆనియన్స్, ఈ తెల్లగడ్డలు ఒక 3-4 పాయలు తీసి దాంట్లో వేసుకోవాలి. దంచి వేసి కొంచెంసేపు వేసుకుంటాం. బాగా సిమ్లో పెట్టుకొని వేసుకుంటాం. ఆనియన్స్ వేగింది కదా, ఇట్లా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం చూడండి మనం చిక్కుడుకాయని, కొద్దిగా వాటరు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టుకుని వాటిని దీంట్లో వేసేయాలి. వాటర్తో కలిపి కొంతసేపు ఉడకనిద్దాం. వాటర్ అంతా మంచిది కదా, దీంట్లో ఉండే విటమిన్ అంతా పోతుంది కాబట్టి ఆ వాటర్ అట్లే ఉంచుకోవాలి. దీంట్లో వేసినాం కదా, కొంచెం సాల్ట్ వేద్దాం. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసేసి ఈ వాటర్లో అట్లే ఉడకనిద్దాం. చూడు, దగ్గరకు వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో చేసుకున్నామే అప్పుడు వేసేయాలి. ఇది మిరియాల రసం పెట్టుకొని, తాలింపు పెట్టుకొని ఒక పెరుగు తింటే సరిపోతుంది. ఎప్పుడైనా బిజీగా ఉన్నామనుకోండి, బజార్కి వెళ్ళి బయట వెళ్ళి ఇంటి వచ్చినప్పుడు చేసుకోలేము కదా, ఈ తాలింపు పెట్టుకొని మిరియాల రసం పెట్టుకుని వేసినామంటే చాలా బాగుంటుంది తినేదానికి. తయారు చేసుకుని మనం పొడి, ఆ చినిగింజల పొడి దాన్ని వేసేసుకుందాం. అన్నంలో కలుపుకొని తినచ్చు, బాగుంటుంది. సైడ్ డిష్గా బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. అంతే. ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నదనుకోండి, అన్నంలో తినేదానికి భలే బాగుంటుంది. కలుపుకొని తినచ్చు, బాగుంటుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఇంకంతే, స్టవ్ ఆపేయడమే. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.